మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ చరణము. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే ఆయన ఎవరు అంటే మన దేవుడైన యెహోవా. ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. ఈరోజు ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మన జీవితాలలో చాలా విషయాలలో మనము తృప్తి కలిగి లేనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు అనేక విషయాలలో తృప్తి లేనటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆయన మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. అంటే మనం చేసేటువంటి పనులు ఏవైతే మనకి తృప్తిని ఇవ్వటం లేదో ఆ విషయంలో దేవుడు మనకి సహాయము చేస్తానంటున్నాడు. ఈరోజు నీవు నేను ఏ విషయంలో తృప్తిగా లేమో, మన ప్రార్థన జీవితంలో, మన విశ్వాస జీవితంలో తృప్తిగా లేమేమో. ఒకవేళ ఈ విషయంలో మనం తృప్తిగా లేకపోయినట్లయితే దేవుడే మనకి తృప్తినిస్తాడు. అంటే ఆయనే తన ఆత్మ చేత ప్రార్థించే ఆత్మను మనకిస్తాడు. విశ్వాసముతో నడిచే విశ్వాస జీవితాన్ని ఆయన మనకి ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఏ విషయంలో తృప్తి లేక ఉన్నాం, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో, మన యొక్క ఆర్థిక పరిస్థితిలో ఏ విషయంలో అయితే మనం తృప్తి లేకుండా జీవిస్తూ ఉన్నామో ఈ జీవితంలో, అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న అసంతృప్తిని బట్టి మనము కృంగిపోతూ ఉన్నవేమో, దేవునికి దూరమైపోతూ ఉన్నవేమో, ప్రార్థించటం మానేస్తున్నవేమో, ఇన్ని సంవత్సరాలుగా అసంతృప్తితో జీవిస్తూ ఉన్నాను అని నిరాశ నీడలో మనమున్నవేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ చరణంలో, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఎవరు మనల్ని తృప్తిపరుస్తాడు అంటే మన దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఏ విషయంలో అసంతృప్తితో ఉన్నావో దాన్ని బట్టి మనము కృంగిపోవలసిన అవసరం లేదు. కుటుంబంలో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, ఎటు చూసిన అసంతృప్తి, జీవితంలో తృప్తి లేనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటే ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను తృప్తిపరచువాడు, నన్ను తృప్తిపరచువాడు, మనల్ని తృప్తిపరచువాడు ఆయనే. దేనితో? మంచి గోధుమలతో. కాబట్టి ఈ వాక్యమందు విశ్వాసముంచి నమ్మకముతో దేవుని సన్నిధిలో యథార్థంగా మనము ప్రార్థన చేద్దాం. యథార్థంగా ఆయనను వెంబడిద్దాం. నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయము లేదు, నీవు తప్ప నన్ను తృప్తిపరిచేవారెవరు లేరు, నీవు తప్ప నాకు సహాయము చేసేవారెవరు లేరని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయనే మనకి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమెన్.